ఆట మొదలు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు ప్రకటించినట్లుగానే కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. స్వయంగా పోచారం ఇంటికి రేవంత్ వెళ్లి ఆహ్వానం పలకడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ తో పాటు పోచారం నివాసానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వెళ్లారు. కాంగ్రెస్ లో చేరితే తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ శాసన సభ్యులే కాకుండా పోచారం మంత్రిగాను గతంలో పనిచేశారు. నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉన్న నాయకుడు, స్పీకర్ గాను అనుభవజ్ఞులు. ఒకవేళ పోచారం కాంగ్రెస్ గూటికి చేరితే ఏ పదవి దక్కనుందనేది కూడా తేలాల్సి ఉంది. ఘోర పరాభవం పాలైన గులాబీ పార్టీలో కొనసాగేందుకు చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఎంపీలుగా ఒక్కరు కూడా గెలవకపోవటం, బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలవడం వంటి పనులతో బీఆర్ఎస్ వీక్ అయిందని చర్చ జరుగుతోంది. ఇక రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందని పొలిటికల్ గా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే టైంలో ఎలక్షన్స్ తరువాత రేవంత్ సర్కార్కు ముప్పు తప్పదనే గతంలో కాషాయం గులాబీ నేతలు బహిరంగంగానే వార్నింగ్లు ఇచ్చారు. హనుమంత్ షిండేలు పుట్టుకొస్తారని జోస్యం పలికారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు ధీటుగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసినట్లు కనిపిస్తోంది. పోచారం తరువాత కాంగ్రెస్ లోకి ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు రానున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పైగా ఎమ్మెల్యేలు కారు దిగేందుకు రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెల్సీ నివాసంలో రహస్యంగా భేటీ అయినట్లు లీకులు వచ్చాయి. ఇప్పటికే తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి హస్తం గూటికి చేరారు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలవడంతో బీఆర్ఎస్ ను వీడనున్నారనే చర్చ జోరందుకుంది. మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరున్నట్లు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోందని స్పష్టం చేశారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీని ముంచాయని వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని. పార్లమెంట్ ఎన్నికల్లో విఫలమైన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అంటే పార్టీలోని కీలక నేతలందరూ క్రమంగా పార్టీని వీడుతున్నట్లు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనైన ముఖ్య లీడర్ అయినటువంటి సీనియర్ లీడర్ అతను పోచారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలవడం జరిగింది. దాదాపు పార్టీలో చేరినట్లే చెప్పుకోవచ్చు. విజయవాడ నియోజకవర్గం నుంచి 2009 నుంచి 2023 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అట్లాగే ఎంపిక కావడం కూడా విశేషం జరిగింది. ఈ క్రమంలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా, 2019 నుంచి జనవరి 17 నుంచి 2023 వరకు డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్ కూడా పనిచేశాడు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాన్సువాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలైన రాజన్నర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తైలం వెంకట్రాము, నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి, కేకే, కడియం శ్రీహరి లాంటి ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతేకాదు మరికొన్ని రోజుల్లో కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోచారము నిజంగా పోచారాన్ని పార్టీలో చేర్చుకోవడానికి ప్రధాన కారణం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో స్పీకర్ గా చేశాడు, చాలా అనుభవం ఉన్న నాయకుడు. అంతకుముందు కూడా స్పీకర్ గా పనిచేశాడు. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో దానికి ప్రతిపక్షం పాత్ర లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. గతంలో కూడా కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం జరిగింది. అదే దానికి సంబంధించిన వాటిని ముంచాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అట్లాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని దానం గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇట్లా చూసుకుంటే దీనికి సంబంధించి చేవేళ్లకు సంబంధించి చూసుకుంటే కాళే యాదవ్ గాని, అర్కెపూడి గాంధీ గాని, గూడెం మైపాల్ రెడ్డి గాని, ముఠా గోపాల్ గాని, సుధీర్ రెడ్డి,
ఇట్లా వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ వీళ్ళందరూ పార్టీ మారిన ఒక పార్టీకి సంబంధించింది, క్యాడర్కి సంబంధించిన దాంట్లో ఒక కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ చేయాలంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు అంటే పోచారం చూసుకుంటే ఒక సీనియర్ లీడర్ తెలంగాణలో అట్లాంటి నాయకుని దగ్గరికి రేవంత్ రెడ్డి వాళ్ళు వెళ్ళడము క్యాడర్కు లేదా కొత్తగా వచ్చే వారికి ఒక నమ్మకం కల్పించడానికే రేవంత్ రెడ్డి చేస్తున్న ఎత్తుగడ అని చెప్పుకోవచ్చు. ఇవన్నిటిని చూసుకుంటే రేపు రాబోయే కాలంలో టీఆర్ఎస్ కు వస్తున్నప్పుడు కేకే లాంటి సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ కూడా ఒక భరోసా కల్పించాలి తెలంగాణలో ఉన్న లీడర్లందరికీ వీఆర్ఎస్ నుంచి రప్పించుకోవడానికి. అక్కడ సభకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన ఒక సీనియర్ లీడర్ ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి, అతనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసు కాబట్టి ఆ స్థాయి లీడర్ ను ఒక సీఎం లెవెల్లో వెళ్ళి ఆహ్వానించడమే మంచిదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వెళ్ళినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఇతర పార్టీల లీడర్స్ కూడా అట్లాగే టీఆర్ఎస్ లో నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అట్లాగే టీఆర్ఎస్ కూడా ఒక విధంగా చెప్పాలంటే కింది స్థాయిలో బలంగా ఉంది. కాబట్టి టీఆర్ఎస్ ను బీజేపీని దెబ్బ కొట్టాలంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకొని అంటే కాంగ్రెస్ లో ఒక నమ్మకం కల్పించడానికి ఈరోజు సీఎం ప్లాన్ చేస్తున్నాడు. అట్లాగే రేపు వచ్చే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఏదైతే మళ్ళీ మేమే వస్తాము రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఆ వాగ్దానం ఏదైతే చేశాడో దాన్ని నెరవేర్చుకోవడం కోసం క్యాడర్ ను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బలంగా తయారు చేయాలంటే గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వారిని అట్లాగే గతంలో బీజేపీలోకి వెళ్ళిన వారిని టీఆర్ఎస్ లోకి వెళ్ళిన వారిని సొంత పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నాడు. అట్లాగే తెలంగాణలో ప్రతిపక్షం లేని పార్టీలను పార్టీగా తయారు కావాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అని చెప్పొచ్చు. ఎట్లాంటి అంటే రేపు జరుగుతున్న పరిణామాలన్నింటినీ రేవంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలన చేసి అందరినీ పార్టీలకు సంబంధించిన ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. ఏదైతే గతంలో కాంగ్రెస్ నుంచి 23 మంది వెళ్ళిపోవడం జరిగింది, దానికి రివెంజ్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ నుంచి 20 మందే కాదు మొత్తానికి ఎమ్మెల్యేలు లేకుండా అసెంబ్లీలో టీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు లేకుండా ఒక ప్లాన్ చేస్తున్నాడు. రేపు ఆ సక్సెస్ఫుల్ గా నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తుంది.